హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఫ్యూచర్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. 10,000 మానవత్వం సాంకేతిక పురోగతి యొక్క అద్భుతమైన స్థాయికి చేరుకుంటుందని 7 ఉదాహరణలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ సమయంలో మానవులు దాదాపు 1 మిలియన్ సౌర వ్యవస్థలో నివసిస్తారంట. గెలాక్సీ అంతటా బయటికి వెళ్ళే మానవులు కనిపిస్తుంటారు, లోపలికి వచ్చే మానవులు కూడా కనిపిస్తుంటారు. అండ్ ఫ్యూచర్ టెక్నాలజీతో సింథటిక్ బాడీలను మానవులు ఉపయోగిస్తారు. ఆ టైంలో అంతరిక్ష నౌకలు సర్వసాధారణంగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. మానవులు అప్లోడ్ చేయబడిన టెక్నాలజీతో ఆ వాళ్లు నియంత్రించబడతాయి. ప్రతి వాళ్లో జీవానికి తోడ్పడే గ్రహాలు, చంద్రులు మరియు గ్రహశకలాలు నింపడానికి వేలాది ఫలదీకరణ మానవ గుడ్లు ఉంటాయి. ఇతర జాతుల కోసం ఫలదీకరణ గుడ్లు మరియు మొక్కల జీవితానికి విత్తనాలు కూడా ఆ నౌకల్లో అవసరమైన విధంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థలకు సహాయపడతాయంట. ఇంకా సెకండ్, అనేక గ్రహాంతరవాసుల జాతులు కనుగొనబడతాయి. ఇప్పటికీ అధిక సంఖ్యలో సెమీ ఇంటెలిజెంట్ గ్రహాంతర జాతులు కనుగొనబడ్డాయి. ఇంకా కొన్ని ప్రపంచాల్లో పురాతన శిథిలాలు కనుగొనబడతాయంట. అధునాతన నాగరికతలు ఒకప్పుడు ఉనికిలో ఉన్నాయని సూచిస్తాయంట. కానీ చాలా కాలం క్రితం ఏదో విధంగా విఫలమయ్యాయి లేదా నాశనం చేయబడ్డాయి. మిలియన్ కొద్దీ ఇతర గ్రహాల జంతువులు, మొక్కలు మరియు ఇతర జీవులకు మద్దతు ఇచ్చే అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థలు కలిగి ఉన్నట్లు కనుగొంటారంట. డాక్యుమెంట్ చేయబడిన అనేక జీవులు చిన్నవిగా మనకి కనిపిస్తాయంట. అయినప్పటికీ జీవుల్లో కొద్ది శాతం డాల్ఫిన్, కోతులు మరియు పిల్లులు వంటి అధిక క్షీరాదాల వంటి కంటే తెలివైనవి ఉంటాయంట. ఆక్టోపస్ జాతులను పోలి ఉండే జీవులు తెలివైన ప్రవర్తన యొక్క ఆకట్టుకునే స్థాయిలను ప్రదర్శిస్తున్నట్లు కనుగొనబడతాయంట. ఆ టైంలో 10,000 సంవత్సరాల నాటికి చాలామంది మానవులు వేలాది సంవత్సరాలు జీవించి ఉంటారంట. ఈ మానవుల్లో ఎక్కువ మంది భారీ హైపర్ రియలిస్టిక్ సిమ్యులేషన్స్తో జీవిస్తారంట, లేదా భౌతిక ప్రపంచంలో సింథటిక్ బాడీలను ఉపయోగిస్తారంట. వారు తమ జీవన సంబంధమైన శరీరాలను దాటి చాలా కాలం జీవించినందున వారు అనేక వ్యక్తిత్వాలు మరియు విలువలు ఏ విధమైన గమనించదగిన పద్ధతిలో వారు పూర్వపు వ్యక్తులను పోలి ఉండరంట. చాలా విధంగా మారిపోతారు. వేల సంవత్సరాలుగా లక్షలాది సౌర వ్యవస్థలోని చంద్రులకు స్వీయ ప్రతిరూపం ప్రోబ్స్ పంపబడతాయంట. పాలపొంత అంతా సౌర వ్యవస్థతో స్కాన్ చేయడం మరియు భూమికి మరియు ఇతర గ్రహాలకు నిరవధికంగా ఉపయోగకరమైన సమాచారాన్ని పంపడం వారి ఉద్దేశం అవుతుందంట. ఈ ప్రోబ్స్ చంద్రులకు పంపబడతాయంట. ఎందుకంటే చంద్రుల పరిసరాల సాధారణంగా గ్రహాల కంటే స్థిరంగా ఉంటాయి. వాటికి సాధారణంగా వాతావరణం, గాలి, నీరు ఉండదు మరియు తక్కువ గురుత్వాకర్షణ కారణంగా అవి ప్రవేశించడం మరియు వదిలివేయడం సులభం. ప్రతి ప్రోబ్లో సోర్సెస్తో పనిచేస్తుందంట. ప్రతి ప్రోబ్ కంప్యూటర్స్ అధునాతన వర్షన్ యొక్క కంపార్ట్మెంట్ను కలిగి ఉంటాయంట. ఇది ప్రోగ్రామబుల్ పదార్థం యొక్క రూపం. ఈ విషయం తెలివైన స్వీయ ప్రతిరూపణ నానోబోట్లను కలిగి ఉంటుంది. ఇవి సాధారణ పదార్థాన్ని దాని యొక్క మరిన్ని కాపీలుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తత్ఫలితంగా మానవుడు ఇప్పుడు ఒకదానితో ఒకటి సంభాషించగల మరియు డేటాను పంచుకోగల చిన్న కంప్యూటర్ల యొక్క ఊహించలేని పెద్ద నెట్వర్క్ను కలిగి ఉంటారు. ఈ పదార్థం యొక్క ప్రతి గ్రాము 2000 ప్రారంభంలో అన్ని జీవ సంబంధ మానవ మెదడుల కంటే ట్రిలియన్ల రెట్లు ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తాయంట. చంద్రునిపై దిగిన తర్వాత ప్రతి ప్రోబు చంద్ర పదార్థాన్ని ఉపయోగించి ఒక కర్మాగారాన్ని సృష్టిస్తాయి మరియు దాని యొక్క 1000 కాపీలను తయారు చేస్తుంది. మానవుల యొక్క జీవ మరియు సాంకేతిక వారసులు కంప్యూటర్ సైన్స్ యొక్క పరిపూర్ణతను పొందుతారు. వేల సంవత్సరాల సిద్ధాంతిక మరియు ఆచరణాత్మక పరీక్షల తర్వాత హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ యొక్క ప్రతి ప్రసారణకు అవసరమైన మొత్తం జ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. కొత్త అప్లికేషన్లు నిజ సమయంలో మరియు 0 ఎర్రర్లతో తక్షణమే సృష్టించబడతాయి. గ్రాండ్ యూనిఫికేషన్ థియరీ అనేది పార్టికల్ ఫిజిక్స్లో ఒక నమూనా. దీనిలో అధిక శక్తుల వద్ద విద్యుదయస్కాంత బలహీనమైన మరియు బలమైన శక్తులు ఒకే శక్తిగా విలీనం చేయబడతాయంట. బిగ్ బ్యాంగ్ సంభవించడానికి ముందు కొద్ది కాలంలోనే ఈ శక్తులు కలిసిపోయాయని చాలా సంవత్సరాలుగా చాలామంది విశ్వసిస్తారు. 5000 AD నాటికి మన సౌర వ్యవస్థ యొక్క మొత్తం చుట్టుకొలతను కప్పించే పార్టికల్ యాక్సిలరేటర్ నిర్మించబడతాయి. ఇది చరిత్రలో అతిపెద్ద సైన్స్ ప్రయోగంగా నిలుస్తుంది. ఇది గ్రాండ్ యూనిఫికేషన్ ఎనర్జీ అని పిలువబడే స్థితికి కణాలను వేగవంతం చేసేంత శక్తివంతమైంది. ఇది విశ్వం యొక్క అత్యంత ప్రారంభ క్షణాలను అనుకరించడానికి అనుమతిస్తాయంట. విద్యుత్ అయస్కాంత బలహీనమైన మరియు బలమైన అణుశక్తుల మొదటిసారిగా ఒకే బలంతో చూడబడతాయంట మరియు సమర్థవంతంగా ఒకే శక్తి యొక్క విభిన్న అంశాలుగా మారుతాయి. ఈ ప్రయోగంలో క్వార్క్లు మరియు ఎలక్ట్రాన్లు అలాగే మారాయి మరియు ఏకీకరణ యొక్క మరొక రూపాన్ని సాధిస్తాయంట. ఈ పరిణామాల విశ్వంలో తెలిసిన అన్ని భౌతిక దృగ్విషయాలను వివరించే ఊహాజంత ఫ్రేమ్వర్క్ అయిన ప్రతిదాని సిద్ధాంతం గురించి మరింత అవగాహనకు దారితీస్తాయంట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.